మన స్పీకర్ ప్రసాద్ సారు చాలా నిమ్మలం మనిషబ్బా. అందరి లెక్క ఆత్రమాత్రం చెయ్యడు, అత్తర బుత్తర మాట్లాడాడు. అసెంబ్లీలో చూస్తలేమా ప్రతిపక్షాలు ఎంత లొల్లి పెట్టినా మీద కురుకొచ్చినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని సుతా సస్పెండ్ చేయలే ఇంతవరకు. అడిగిన వాళ్ళకి సుతా మంచిగానే మైక్ ఇస్తున్నాడు. ఇదంతా అసెంబ్లీలా. ఇక బయట సారు మాట్లాడేది సుతా చాలా తక్కువ. అయితే ఓ ముచ్చట గురించి ఏమన్నాడో వినాల్సిందేనబ్బా. ఉంటే సంసారం ఎంత విచ్ఛిన్నంగా మారిపోతుందో, ఏ విధంగా అయితే కుటుంబం మొత్తము రోడ్డు పడే పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో తీసుకొని వచ్చిన పరిస్థితి. సమజైందా స్పీకర్ సార్ ఏమన్నాడో? తాగుబోతు తండ్రి చేయబట్టికి ఇల్లు ఎంత ఆగమవుతుందో 10 ఏళ్లలో తెలంగాణ సుధా గట్లనే తెరలైందట. ఇప్పుడు మళ్ళా ఒక్కొక్కటి సగబెడుతుందట సర్కారు. టీఎన్జీఓల డైరీ క్యాలెండర్ ఓపెనింగ్ మీటింగ్ లో ప్రసాద్ సార్ గిట్లంటే అప్పట్లో ఎన్నటి జీతాలు పడతాయో తెలియకుండా ఈ పొద్దు ఫస్ట్ నాడే వస్తున్నాయని ఖుషి అవుతాండ్రు గవర్నమెంట్ జాబులు చేస్తోళ్ళంతా. వామో 1వ తారీఖు అని సినిమా చూసినాం. 1వ తారీఖు వస్తే పైసలు ఉన్నాయని అదో సినిమాలో పెట్టిండు. కానీ వామో 15, 16, 18 వేయింది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే ఇలా జీతాలు ఇచ్చి 1వ తారీఖు జీతాలు పడ్డాయి. ఈ ఇడుచుడూరి తీన్మార్ డాన్సులు, జోరుగా ర్యాలీలు. సచివాలయంలో ఉద్యోగ సంఘానికి ఎలక్షన్లు పెడితే ఇల్లు బంపర్ మెజారిటీతో గెలిచిండ్రు. మళ్ళా తెలంగాణ వచ్చినాక ఓట్లు పెట్టుడు ఇదే తోల్తా. ఇన్నొద్దులు ఒక పార్టీల సంఘం పెత్తనం నడుస్తుండే. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. ఈ సచివాలయానికి స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా ఒక నియంత్రణ, ఒక సంఘం ఉండి ఒక ఉద్యోగి అక్కడ వెళ్లి కలవాలంటే కూడా కలవలేని పరిస్థితి. ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నందుకు మీరు, సచివాలయంలో స్వేచ్ఛ వచ్చినందుకు మీరు. టైం ఆఫీస్ కు రారి, డ్యూటీలో లాపర్వా చేయకుర్రి, ఫైళ్లు పెండింగ్ పెట్టకుర్రి, పబ్లిక్ తిప్పలు చెప్పున ధీరతడు చూడుర్రి జరా.